ఈ వీడియోలో మనం శ్రీరామచంద్రుల వారి 14 సంవత్సరముల వనవాస యాత్ర గురించి తెలుసుకుందాం. రామ జన్మభూమి అయిన అయోధ్య నుండి సీతారామ లక్ష్మణుల వనవాస యాత్ర ప్రారంభమై గంగానది ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడ గంగానది ఒడ్డున నిషాదరాజును కలిశారు. తర్వాత సీతారామ లక్ష్మణులు త్రివేణి సంగమం చేరి అక్కడ భరద్వాజుల వారిని దర్శించుకున్నారు. భరద్వాజుల వారు వారికి చిత్రకూట వెళ్ళటానికి సలహా ఇచ్చారు. భరతుడు శ్రీరామచంద్రుని తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు కలిసినది చిత్రకూటులోనే. తర్వాత దండకారణ్యం వెళ్ళి అక్కడ 10 సంవత్సరములు గడిపిన తర్వాత మహారాష్ట్రలో ఉన్న పంచవటికి వెళ్ళారు. అక్కడ రావణుడు చలకపటంతో సీతాహరణం చేశారు. సీతామాతను రక్షించటానికి జటాయువు వెంబడించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో జటాయువుని రావణుడు వధించారు. శ్రీరాములు వారు సీతామాతను వెతుకుతూ కర్ణాటకలో కిష్కింద చేరుకున్నారు. ఇక్కడ శ్రీరాములు వారు వాలిని వధించి వానరసేనతో సహా తమిళనాడు నుండి రామేశ్వరం వెళ్ళి అక్కడ ముందుగా శివలింగ స్థాపన చేశారు. రామేశ్వరం నుండి రామసేతు అంటే వంతెన నిర్మాణము చేసి దాంతో లంకపై ఆక్రమణ చేసి రావణుని వధించి సీతామాతను తీసుకుని మరియు ప్రముఖ వానర యోధులు విభీషణుడు నిషాదరాజుతో సహా పుష్పక విమానముతో తిరిగి అయోధ్య చేరి పట్టాభిరాముడు రాజారాముడు అయ్యారు.